ఇక హైదరాబాద్ ట్యాంక్ బండపై ఉద్రిక్తత ఏర్పడింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక నిర్ణయం తీసుకుంది. సమితి సభ్యులు ట్యాంక్ బండ్పై బారికేడ్లను తొలగించి వినాయకుడి విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారు. ట్యాంక్ బండ్పై నిషేధ ఆజ్ఞలను సమితి సభ్యులు ఉల్లంఘించారు. అయితే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అంటోంది. రైట్. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉద్రిక్తత ఏర్పడింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ మండలి అయితే మండిపడినట్లు కనిపిస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. నుమాన్, ఏంటి ఉద్రిక్తతలు గల కారణాలు? శంకర్, ఇటు ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పవచ్చు. ట్యాంక్ బండ్ మీద ఏదైతే వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి నిషేధ ఆజ్ఞలను ఇటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఉల్లంఘించారు. సో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇటు ట్యాంక్ బండ్ మీద ఏదైతే నిమజ్జనం చేసుకోవడానికి అవకాశం ఎందుకు కల్పించారంటూ కూడా ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మనం చూస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున ఇటు బ్యారికేడ్లను కూడా చూడొచ్చు. ఒకసారి బ్యారికేడ్లన్నింటినీ కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి విహెచ్పీ ప్రతినిధులంతా కూడా తొలగిస్తున్నారు. సో పెద్ద ఎత్తున కూడా ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు ఇదంతా కూడా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈ బ్యారికేడ్లన్నింటినీ కూడా ఎక్కడికక్కడ కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు అయితే తొలగిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పటికే ఇటు ఎన్టీఆర్ మార్గ్, దాంతో పాటు ఏదైతే ఇటు టీవీ మార్గ్ లో మాత్రమే ఆ నిమజ్జనానికి సంబంధించి ఏదైతే అవకాశం కల్పించారు. సో ప్రతి ఏడాది ఇటు ట్యాంక్ బండ్ మీద కూడా నిమజ్జనం చేసుకునే విధంగా అవకాశం ఉంటుంది. బట్ ఆ అవకాశం లేకుండా ఏదైతే పూర్తిగా నిషేధ ఆజ్ఞలు పెట్టి హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తున్నారంటూ కూడా వీరు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆ ప్రతినిధులు కూడా ఉన్నారు. సో వారితో కూడా మనము మాట్లాడదాము. సో చెప్పండి, ఈ రోజు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇక్కడ మొత్తం నిషేధ ఆజ్ఞలు ఎందుకు మీరు ఎవరు పెట్టారు? నిషేధం వహించింది ప్రభుత్వం. ఏం హక్కు ఉంది? భక్తుల యొక్క విశ్వాసాలను మీద నిషేధం పెట్టేటువంటి హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడిది? హైకోర్టు తీర్పు అని చెప్తారు. హైకోర్టు నిమజ్జనం మీద ఎటువంటి నిషేధాన్ని పెట్టలేదు. నిషేధం పెట్టిందంటే వాళ్ళ లౌడ్ స్పీకర్ల మీద సుప్రీంకోర్టు నిషేధం పెట్టింది. మరి ఎన్ని ప్రార్థనా మందిరాల మీద మీరు లౌడ్ స్పీకర్లు తీసేపించారు? హైకోర్టు చీఫ్ జస్టిస్ ఛాంబర్లకి రోజుకి 5 సార్లు వినబడుతుంది. మక్కా మజీద్ నుంచి పుంగలు వినబడతాయి. అక్కడ ఎందుకు సుప్రీంకోర్టు తీర్పు అమలు చేస్తలేరు? మా విశ్వాసాలకు వచ్చే వరకు, హిందువుల హక్కులకు వచ్చే వరకు మీరు కావాలని దారుస్థలం ఎజెండాను, రజాకార్ ఎజెండాను అమలు చేయడానికి కుంటి సాకులు చూపెట్టి వాళ్ళ మా యొక్క ధార్మిక హక్కును, భాగ్యనగరం యొక్క శోభ ఇది, భాగ్యనగరం యొక్క ప్రజల యొక్క హక్కు ఇది, ఈ హక్కును మేము కొనసాగిస్తాం. తప్పకుండా ఇక్కడనే నిమజ్జనం చేసి తీరుతాము. ఏ శక్తి ఆపలేదు. ఒకవేళ ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలు తీసుకొని ఆపాలని చూస్తే జరగబోయేటువంటి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది.